పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. క్రికెట్ మైదానంలో గెలవడం ఓడిపోవడం సహజమే, కానీ కొన్ని గెలుపులు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంటాయి. తాజాగా నిన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన 3వ వన్డేలో సరిగ్గా ఇదే జరిగింది. కేవలం ఒక రివ్యూ మొత్తం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. నిన్న బంగ్లాదేశ్తో జరిగిన నిర్ణయాత్మకమైన 3వ వన్డేలో పాకిస్తాన్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు, సిరీస్ను కూడా 2-1 తేడాతో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. నిజానికి ఈ సిరీస్ ప్రారంభం నుంచే వివాదాలు పాక్ను వెంటాడుతున్నాయి. 2వ వన్డేలో సల్మాన్ అమా రన్అట్ విషయంలో పెద్ద రచ్చే జరిగింది, కానీ 3వ వన్డేలో జరిగిన డ్రామా అంతకు మించి అని చెప్పాలి. పాకిస్తాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఉన్నప్పుడు బంగ్లా బౌలర్ రిషాద్ హుసేన్ ఆఖరి ఓవర్ వేస్తున్నాడు. అప్పుడు క్రీజ్లో పాక్ స్టార్ ప్లేయర్ షాహీన్ అఫ్రిది ఉన్నాడు. 5వ బంతిని రిషాద్ లెగ్ సైడ్ విసిరాడు. ఆ బంతిని చూసిన అంపైర్ కుమార ధర్మసేన అది వైడ్ బాల్ అని ప్రకటించేశాడు. కానీ ఇక్కడే బంగ్లాదేశ్ తెలివైన వివాదాస్పదమైన ఒక ఎత్తుగడ వేసింది. సాధారణంగా వైడ్ బాల్ విషయంలో రివ్యూ తీసుకునే అవకాశం ఉండదు, కానీ బంగ్లాదేశ్ జట్టు ఎల్బిడబ్ల్యూ కోసం రివ్యూ కోరింది. రీప్లేలో చూస్తే ఆ బంతి అఫ్రిది బ్యాట్కు తగిలినట్టు స్పష్టంగా తెలిసింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని దాన్ని వైడ్ బాల్ కాదని లీగల్ డెలివరీ అని తేల్చాడు. బంగ్లాదేశ్ రివ్యూ కోల్పోయినప్పటికీ పాకిస్తాన్కు రావాల్సిన ఆ ఒక్క అదనపు పరుగు, అదనపు బంతిని మాత్రం అడ్డుకోగలిగింది. అయితే ఇక్కడే పాక్ ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిఆర్ఎస్ రివ్యూ టైమర్ ఇంకా ఆన్ కాకముందే స్టేడియంలో ఉన్న పెద్ద స్క్రీన్పై రీప్లే చూసిన తర్వాతే బంగ్లా ఆటగాళ్లు రివ్యూకు వెళ్లారని వారు ఆరోపిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, చీటింగ్ అని పాక్ శిబిరం గగ్గోలు పెడుతుంది. అప్పటికే పాకిస్తాన్ గెలవాలంటే ఒక బంతికి 12 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితి నెలకొంది. ఆఖరి బంతికి షాహీన్ అఫ్రిది స్టంపౌట్గా వెనుతిరగడంతో బంగ్లాదేశ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమిని పాక్ జీర్ణించుకోలేకపోతుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హసన్ నేరుగా మ్యాచ్ రెఫరీ నియామూర్ రషీద్ను కలిసి ఫిర్యాదు చేశాడు. టైమర్ పడకముందే రివ్యూ ఎలా ఇస్తారని నిలదీశాడు. మరి ఈ వివాదంపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా బంగ్లాదేశ్ గడ్డపై పాకిస్తాన్కు ఇది కోలుకోలేని దెబ్బని చెప్పక తప్పదు.